ప్రతి భారతీయుడు ఉగ్రవాదం మీద తిరగబడి తీరాలి. అది హిందువైనా, ముస్లిం అయినా, క్రైస్తవుడైనా. ఇందులో మతాన్ని, మతరాజ్యం స్థాపించాలనుకుంటున్నటువంటి దుర్మార్గులని వదిలిపెట్టడానికి వీల్లేదు. మన మధ్యనే ఉంటూ డాక్టర్లుగా, లేకపోతే ప్రొఫెసర్లుగా, లేకపోతే యునాని వైద్యులుగా ఇట్లాంటోళ్ళు ఇప్పుడు దొరికినటువంటిది. ఇవాళ ఈ పరిస్థితి ముస్లిం సమాజం మొత్తం అలర్ట్ అయ్యి చూడాల్సిన అంశం. ఎందుకంటే మన మధ్యలో ఉన్నటువంటి మన బిడ్డలు ఇట్లాంటి అకృత్యాలకు పాల్పడుతుంటే మనం కంట్రోల్ చేయకపోతే దేశంలో ఏకాకులం అవుతాము. ఎందుకంటే వాళ్ళ చూసినప్పుడు భయం పుట్టకూడదు. మనం బాయి బాయి అనుకునేటటువంటి. ఇక్కడ ప్రతి ముస్లిము ఎవడు తీవ్రవాది కాదు. తీవ్రవాద భావజాలిక ముస్లిములను కాపాడేటటువంటి ముస్లిముల్ని కంట్రోల్ చేయాలి. ఉగ్రవాద సంస్థలు ఉగ్రవాదులే అన్నటువంటి తేల్చి చెప్పాలి. ప్రతి ముస్లిం తీవ్రవాదానికి వ్యతిరేకంగా రియాక్ట్ కావాలి. అట్ ద సేమ్ టైం ఇలాంటి దరిద్ర పనులు చేసేవాడు ఎవడైనా సరే పట్టించాలి. ఈ దేశాన్ని మొక్కలు చేయ